నేను మీ మహా. ఈరోజు టాపిక్ ఏంటనుకుంటున్నారా? 14వ తారీఖున జరిగిన టెట్ ఎగ్జామ్ గురించండి. అన్ని క్వశ్చన్స్ మీకు క్లారిటీగా ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సైకాలజీ అయితే మన ఛానల్లో పెట్టిన షార్ట్ వీడియోస్ నుంచి చాలా టాపిక్స్ రిపీట్ అయినాయండి. అలాగే ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా కన్ఫామ్గా ఒక 2-3 క్వశ్చన్స్ రిపీట్ క్వశ్చన్స్ అంటే రిపీట్ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మొత్తం అన్ని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సరైన దాన్ని గుర్తించండి. వయోజన దశ 40 నుండి 60 వరకు, కౌమార దశ 3 నుంచి 6 సంవత్సరాల వరకు, ఉత్తర బాల్య దశ 6 నుండి 12 సంవత్సరాల వరకు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, భాషా వ్యాకరణవేత్త ఎవరండి? నోమ్ చామ్స్కీ కదండి. మానసిక చలనాత్మక రంగానికి చెందిన సహజీకరణం ఏమిటండి? దానికి ఆన్సర్ ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎన్సీఎఫ్లో 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాల పని దినాలు ఎన్నండి? 200. మీకు మరీ చెప్పాను, ఇంతకుముందు నేను రాసినప్పుడు కూడా ఎన్సీఎఫ్ గురించి, ఆర్టీఎఫ్ గురించి కూడా వచ్చిందని మీకు మళ్ళీ చెప్పానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బిట్ నిబుల్ గురించి వచ్చిందండి. అంటే ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్లు అలాగా సంథింగ్ దాంట్లో నుంచి వచ్చిందండి. ఒకసారి చూడండి, అది కూడా ఐసీటీ నుంచి వచ్చింది బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డగ్డేలు జూక్స్ కుటుంబం నుంచి, పియర్సన్ కవలల అన్నదమ్ముల గురించి, గాల్టన్ పడవ నడిపే జిప్స్ కుటుంబం గురించి చెప్పాడు కదండి, అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శిశువులో మొదటి ఉత్తేజం ఏంటండి? తల్లిదండ్రుల ప్రకారం అన్వేషణ దశ ఏ దశలో ఉంటుందండి? అన్వేషణ దశ వచ్చేసి పూర్వ బాల్య దశలో ఉంటుందండి. కోల్బర్గ్ దశలో నేను రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4-5 సార్లు వచ్చిందండి కోల్బర్గ్ దశ. నేను ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టాను, ఒకసారి కన్ఫామ్గా చూడండి. ఆ దశలు ఇచ్చేసి సైడ్ ఇచ్చేసి ఏ దశలో ఉంటుంది. కోల్బర్గ్ దశలు వచ్చేసి 3 దశలు 6 స్థాయిలండి. కన్ఫామ్గా వాటి నుంచి వస్తుంది క్వశ్చన్ అని మీకు చెప్పాను. నేను రాసినప్పుడు వచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చింది, ఇంతకుముందు 2 సార్లు వచ్చిందండి. ఒకసారి మరీ చెప్తున్నాను, మళ్ళీ కోల్బర్గ్ దశ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రాయిడ్ వచ్చి మనోలైంగిక సిద్ధాంతంలో దశలు వచ్చినాయండి. నెక్స్ట్ పూర్వ బాల్య దశ ఆత్మభావన, ఉత్తర బాల్య దశ అనుకరణ, కౌమార దశ పగటి కళలు, నెక్స్ట్ వయోజన దశ వచ్చేసి సంపూర్ణము పరిపూర్ణము. నెక్స్ట్ టాపిక్ వచ్చి TAT లో స్త్రీలకు కేటాయించిన కార్డులు ఎన్ని? స్త్రీలకు కేటాయించిన కార్డులు ఎన్నో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి స్మృతి ప్రక్రియలో అంశాల గురించి ఇచ్చాడండి. నెక్స్ట్ అలాగే తెలుగుకి వచ్చేసేటప్పటికి తెలుగు చాలా ఇచ్చాడు. నెక్స్ట్ సైకాలజీలో కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇచ్చాడండి. నేను కూడా చెప్పాను, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇచ్చాడు. ఎస్ టైపా ఆర్ టైపా అని అడిగాడని చెప్పాను. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం ఇచ్చాడండి. సృజనాత్మకతలో దశలు ఇచ్చాడు. నీకు నాకు థింకింగ్ ఆలోచన గురించి ఇచ్చాడండి. ఇప్పుడు సృజనాత్మక గురించి ఇచ్చాడు. నెక్స్ట్ తెలుగులో వచ్చేసి ఎర్రన్న బిరుదులు ఏంటని అడిగాడండి. ప్రబంధ పరమేశ్వరుడు. మాతృభూమి నవలేంటి? ఉదయకిరణాలు. నెక్స్ట్ ఆనంద వైభోగం అది గేయమా అని అడిగాడండి. గేయమే. యుద్ధ విజేత ఇతివృత్తం ఏంటండి? శాంతి ఆవశ్యకత. వ్యక్తిగత వికాసం ఇతివృత్తం ఏంటంటే నాటి చదువు. చంపకమాల అతిస్థానం ఏంటండి? 1 నుండి 11. అలాంటి ఛందస్సు గురించి కానీ లేకపోతే అలంకారాల గురించి కానీ ఇచ్చాడండి. నెక్స్ట్ దిగు సమాసం గురించి ఇచ్చాడండి. నెక్స్ట్ కావ్యం పొడుపు కథ ఏంటనేది ఇచ్చాడండి. ఈ క్రింది వాటిలో ఇతివృత్తం ఏదని చెప్పేసి ఒక 2 బిట్లు ఇచ్చాడండి. కన్నుల పండగ ఏంటది? జాతీయమా లేకపోతే పొడుపా విడుపా ఏంటనేది ఇచ్చాడండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు వచ్చేసి సంతోషం సంతసం. నెక్స్ట్ అద్దాలు వచ్చేసి తామర పువ్వుకి ఇచ్చాడండి. నెక్స్ట్ సన్నాహిక ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు అనుకుంటున్నారు? క్షేత్రం గురించి ఇచ్చాడండి. భాస్కరుడు గురించి ఇచ్చాడు. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు. పర్యాయపదాలు ఇచ్చాడండి. శివుడికి పర్యాయపదాలు ఏంటో కామెంట్ చేయండి. అసలు తెలుగు అయితే చాలా సింపుల్గా ఇచ్చాడు. అలాగే సైకాలజీ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు. మ్యాథ్స్ అనేది కూడా చాలా సింపుల్గా ఇచ్చాడండి. మీరు ఒకసారి సైకాలజీ మట్టికి మీరు 30కి 30 మార్క్స్ తెచ్చుకునే విధంగానే ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రతి టాపిక్ రివిజన్ అవుతుందండి. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం కానీ, కార్యధారణ నిబంధన సిద్ధాంతం కానీ, కోహ్లర్ సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఏనండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎక్కడ ఒక మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు.
ఉద్యోగం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. టెట్ స్కోర్ చేస్తేనే డిఎస్సిలో స్కోర్ పెరిగేది. ఒకసారి మరీ చూసుకోండి. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చాలామంది చూస్తున్నారు, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ గురించి ఏ టెన్షన్ పడకండి, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్.